హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ థింగ్స్ ఛానల్. ఇవాళ నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే రవ్వ లడ్డు రెసిపీ చేయబోతున్నాం. పక్కా కొలతలతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డుని సంక్రాంతికి అలాగే ఏ పండగకైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కడాయిలో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. అది కరిగిన తర్వాత అందులోకి ముందుగా జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అలాగే కొన్ని బాదం పలుకులు కూడా యాడ్ చేసుకోవాలి. అవి ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా ఫ్రై చేసి ఆ తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత 3 గ్లాసుల సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ ఉండలు కట్టకుండా పొయ్యి సిమ్లో పెట్టుకొని రవ్వ రంగు మారి మంచి సువాసన వచ్చేదాకా బాగా రోస్ట్ చేసుకోవాలి. రవ్వ మంచిగా రోస్ట్ అవ్వడానికి సుమారుగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు టైం పడుతుంది. రవ్వ బాగా రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పాకం కోసం అన్నీ సిద్ధం చేసుకోవాలి. పాకం కోసం ఒక 2 గ్లాసుల షుగర్ని కరగడానికి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సుమారు ఒక 50 ml వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మన చక్కెర కరిగేలోపు మిక్సీ జార్లో 5 నుంచి 7 యాలుకలు అలాగే ఒక చిన్న చెంచా షుగర్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టాలి. షుగర్ అంతా కరిగిపోయి చూపించే విధంగా పాకం వస్తే మనం పాకం కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసిన రవ్వలోకి పాకం వేసుకోవాలి. అలాగే యాలుకల పొడి మరియు వేయించి పెట్టుకున్న నట్స్ కూడా అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసి చల్లారనివ్వాలి. మరీ ఎక్కువ చల్లారనివ్వకూడదు. కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి లడ్డూలు మంచిగా గట్టిగా అవుతాయి అన్నమాట. సో అప్పటి వరకు ఒక మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. లడ్డూ చుట్టడానికి చేతికి నెయ్యి రాసుకుంటే కొంచెం ఈజీగా లడ్డూలు చుట్టుకోవచ్చు అన్నమాట. సో గుండ్రంగా మనం అన్ని లడ్డూలు చుట్టుకుంటే మన రవ్వ లడ్డు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఈ పండగకి రవ్వ లడ్డూలు చేసుకొని ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.